ఈరోజు తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గం చేత టీడీపీ అధ్యక్షులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరింపజేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే మిగిలిన వాళ్ళ బాధ్యతల కథ పక్కన పెడితే తదుపరి తెలుగుదేశం పార్టీ వారసత్వపు నాయకత్వ బాధ్యతలు నారా లోకేష్ గారికి అప్పజెప్పే ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఘనంగానే సెలబ్రేట్ చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో అసలు పేజీలు పెద్ద ఎత్తున యాడ్స్ అన్నీ ఎండకపోయాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ తదుపరి లీడర్గా నారా లోకేష్ గారే ప్రాజెక్టు కాపాడుతూ ఉన్నారు కాబట్టి ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే తనను తీర్చిదిద్దే కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. బట్ ఆఫ్ కోర్స్ రాజకీయంగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తదుపరి వారసత్వ నాయకుడు అని చెప్పి నిర్ణయం జరిగిన తర్వాత ఇప్పుడు ఇది జస్ట్ అఫీషియల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ అని అంటే ఒక అఫీషియల్గా బాధ్యతలు అప్పగించడం లాంటిది. బట్ ఇంతకు ముందు నుంచే తెలుగుదేశం పార్టీలోను ప్రభుత్వంలోనూ పూర్తి బాధ్యత అంటే గ్రిప్ నారా లోకేష్ గారి చేతిలోనే ఉందనేది ఓపెన్ సీక్రెట్. అందులో నథింగ్ షుడ్ బి హిడెన్. అండ్ తెలుగుదేశం పార్టీ సాంప్రదాయపు ఓటు బ్యాంకు కూడా నారా లోకేష్ గారి వైపు పూర్తిగా నిలబడుతూ ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సరే, తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి ఏవైనా నారా లోకేష్ గారి నాయకత్వానికి సంబంధించి పార్టీలో నెగటివ్ అభిప్రాయాలు ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు అవి బయటపడే పరిస్థితి లేదు. అండ్ నారా లోకేష్ గారి ముందు చాలా బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయి. తదుపరి తెలుగుదేశం పార్టీని నడిపించడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 దశాబ్దాలకు పైగా నడిపించారు. అండ్ లోకేష్ గారి వ్యూ పాయింట్లో తన ఏజ్ ప్రకారం చూసుకున్న తాను ఇంకా 3 దశాబ్దాలకు పైగానే తెలుగుదేశం పార్టీని నడిపించాలి అంటే చాలా ఛాలెంజెస్ను ఫేస్ చేయడానికి సిద్ధపడాల్సింది. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఏది బయటపడకపోవచ్చు, కానీ పార్టీలోనే సీనియర్లని యూత్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అయితే ఏముంది. తెలుగుదేశం పార్టీ రాజకీయం అంతా భవిష్యత్ అంతా పూర్తిగా పొత్తు మీదే ఆధారపడి ఉంది కాబట్టి ప్రధానంగా పొత్తులను ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి, పొత్తులు విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి అన్నది కూడా ఆయన ముందున్నటువంటి ఒక బిగ్ టాస్కే. అలా పొత్తులను మేనేజ్ చేసుకుంటూ వెళ్తూనే తెలుగుదేశం పార్టీ బలహీనం కాకుండా ఎలా చూసుకోవాలి అన్నది కూడా నారా లోకేష్ గారి ముందు ఉన్నటువంటి ఒక బిగ్ టాస్క్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు ప్రత్యర్థి రాజకీయ పార్టీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగానే ఉన్నారు. సామభేద దండోపాయాలు ఇప్పుడు అధికార పార్టీ ఉపయోగిస్తూ ఉన్న వరుస పెట్టి నిర్బంధాలు, కేసులు, అరెస్టులు, బెదిరింపులు లాంటివి పాల్పడుతూ ఉన్న బహుశా ఇవి తాత్కాలికంగా లోకేష్ గారికో లేకుండా వాళ్ళ టీంకు ఆనందాన్ని ఇవ్వచ్చేమో. ఇటువంటి రాజకీయం రాష్ట్రానికి మంచిది కాదు. అండ్ నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. బహుశా అది మంచిది అని ఎవరు నారా లోకేష్ గారు చెబుతున్నారో నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంటాయి. ఒకసారి అధికారం దూరం అయితే అప్పుడు అసలు సిసలైన నాయకత్వానికి పరీక్షగా నిలవచ్చు. ఇప్పుడు 95లో చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని తీసేసుకున్నప్పుడు అప్పుడు ఒకే మీడియా ఉండే, వాళ్ళు ఏం చెబితే అదే నడుస్తూ వచ్చే పరిస్థితి ఉండే. సో జనాలు కూడా ఈజీగా చంద్రబాబు గారి లైన్లో ట్రాన్స్ఫర్ అయ్యారేమో. బట్ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. వీళ్ళు ఎంత బెదిరించి భయపెడదామన్నా అంత ఈజీగా ఒక మీడియా చెప్పిందే జనాలు వినే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. సో అది ఎప్పటికీ సాధ్యం కాదు కూడా. సో ఇప్పుడు నారా లోకేష్ గారు తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అంటే నాయకుడిగా మెచ్యూరిటీ సాధించడం, అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ప్రభుత్వం చేసే మంచి ద్వారానే కావాలి, కానీ బెదిరింపులు, నిర్బంధాలు లేకుంటే ఇంకేదైనా కనుక తప్పుడు ప్రచారము, దుష్ప్రచారాల ద్వారానో
తన నాయకత్వాన్ని పదిలం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం బహుశా అది నారా లోకేష్ గారి నాయకత్వానికి మంచిది కాకపోవచ్చు. మరి ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఆ నిలబెట్టుకున్న తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మరింత పదిలం చేసుకోవడం, పొత్తులను కాపాడుకుంటూనే టీడీపీని బలోపేతం చేసుకోవడం. సో లోకేష్ గారి ముందు ఈ దారి అయితే అంత ఈజీగా సవ్యంగా ఏమీ కనిపించడం లేదు. బట్ ఛాలెంజెస్ అయితే పెద్ద ఎత్తునే ఉన్నాయి. బట్ సాంప్రదాయ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుని అయితే కన్విన్స్ చేసినట్లే ప్రస్తుతంగా అనిపిస్తూ ఉంది. ఒకవేళ అధికారం దూరమైనటువంటి పరిస్థితి ఉంటుందా, ఇప్పుడు అధికారాన్ని దూరం చేసుకోనికుండా వ్యతిరేకత సొంత పార్టీలో లేకుండా చేసుకుంటే నాయకత్వానికి తిరుగుండదు అని లోకేష్ గారు భావిస్తూ ఉండొచ్చు. సో ఆ దిశగా వాళ్ళ కసరత్తులు కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ పొత్తుల మీద ఆధారపడ్డప్పుడు ఇండివిజువల్గా పోటీ చేసి అధికారంలోకి వచ్చే అటువంటి పరిస్థితులు దరిదాపుల్లో కూడా కనిపించినప్పుడు తదుపరి నాయకత్వం అనేది ముళ్ళ కిరీటం కాకుండా అయితే ఖచ్చితంగా ఉండదు.